కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ నటించే సినిమా ఏంటంటే సురేందర్ రెడ్డి సినిమా OG2 లైన్లో ఉన్నాయి. ఉస్తాద్ డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి మూవీ ఊసెత్తకుండా OG2 ఎప్పుడుంటుందో పవనే చెబుతారంటూ పవన్ క్రియేటివ్ వర్క్స్ టీమ్ నోట్ రిలీజ్ చేసింది. OG సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి నిర్మాత మారిపోతున్నాడా? ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీని 2 ఏళ్ల క్రితమే ప్రకటించారు. తనకు వ్యక్తిగతంగా రాజకీయ పరంగా అండగా నిలిచిన రామ్ తల్లూరికి ఛాన్స్ ఇచ్చాడు పవన్. ఇంతలో సురేందర్ రెడ్డి అఖిల్తో తీసిన ఏజెంట్ డిజాస్టర్ అయింది. ఈ కాంబినేషన్లో సినిమా ఉందన్న సంగతిని మెగా ఫ్యాన్సే మర్చిపోయారు. అయితే దర్శకుడు స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్నాడని తెలిసిందే. రామ్ తల్లూరి మూవీ కంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మూవీ ముందుగా మొదలయ్యే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు ఆర్థిక ఇబ్బందులు గురికావడంతో పీపుల్స్ ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ అండగా నిలబడి సినిమా రిలీజ్ కావడానికి కారణమయ్యారు. ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మించగా సీక్వెల్ ఛాన్స్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చినట్టుగా తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హిట్ సీక్వెల్స్ నే నమ్ముకుంది. రాజాసాబ్, సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా, సుమకొడుకు రోషన్తో మోగ్లీ, శర్వానంద్తో మనమే, శ్రీవిష్ణుతో తీసిన స్వాగ్ సినిమాలు 150 కోట్ల దాకా నష్టాలు తీసుకొచ్చాయి. ఈ లాస్ నుంచి బయటపడటానికి నిర్మాణ సంస్థ సీక్వెల్స్ ప్లాన్ చేసింది. ఓజీతో పాటు ఈ బ్యానర్ నుంచి వచ్చే ఆ సీక్వెల్స్ ఏమిటో చూద్దాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి చాలా సినిమాలు వస్తున్నా హైప్ రావడం లేదు. అదే హిట్ మూవీకి సీక్వెల్ అంటే భారీ అంచనాలు, భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ. ఇదే ఫార్ములా నమ్ముకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుసపెట్టి సీక్వెల్స్ లైన్ లో పెట్టింది. అడవి శేషు నటించిన గూఢచారికి సీక్వెల్ గూఢచారి 2ను AK ఎంటర్టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తో కలిసి పీపుల్స్ మీడియా నిర్మిస్తోంది. 2025లో వరుస ఫ్లాప్స్ లో ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మిరాయ్ ఊపిరిపోస్తుంది. తేజ్ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన మిరాయ్ సీక్వెల్ త్వరలో బ్రాడ్ స్కేల్లో తెరపైకి రానుంది. దీనితో పాటు తేజు తొలి హిట్ జాంబిరెడ్డి సీక్వెల్ జాంబిరెడ్డి 2ను కూడా లైన్ లో పెట్టారు. ఫస్ట్ పార్ట్ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా, సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి శిష్యుడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి కథ అందిస్తున్నాడు. షూటింగ్ త్వరలో మొదలుపెట్టి 2027 సమ్మర్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు.